గీత దాటిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి, అనర్హులుగా ప్రకటించండి. ప్రస్తుతం ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల విషయంలో వైసీపీ అధిష్టానం వినిపిస్తున్న రాగం. అసెంబ్లీ ఎన్నికలు మరో 3 నెలల్లో ఉన్న సమయంలో ఆ నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలేంటి? ఇంతకాలం లేనిది ఇప్పుడు హఠాత్తుగా సీఎం జగన్కు వారిపై చర్యలు తీసుకోవాలన్న ఊహ ఎందుకొచ్చింది? దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చ ఇదే. వైసీపీ నుంచి ఫిరాయించిన వారి మాట సరే గాని టీడీపీ నుంచి వైసీపీ బాట పట్టిన వారి మాట ఏంటి? వారిపై చర్యలు తీసుకుంటే వీరిపైన చర్యలు తీసుకోక తప్పదా? తమ గీత దాటిన వారిపైన టీడీపీ కూడా ఫిర్యాదు చేస్తుందా? అసలు ఫిరాయింపుల నిరోధక చట్టం ఏమి చెబుతోంది? ఆ చట్టం అపహాస్యం పాలవుతూనే ఉందా? వైసీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు నలుగురిపై చర్యలు తీసుకోండంటూ వైసీపీ అధిష్టానం స్పీకర్కు తాజాగా ఫిర్యాదు చేసింది. మరో 2 ఎమ్మెల్సీలపైన చర్యకు శాసనమండలి చైర్మన్కు లేఖ రాశారు. సరే, ఎమ్మెల్సీలు అయితే ఇప్పుడే పార్టీ మారారు. మరి ఆ నలుగురు ఎమ్మెల్సీలు ఎప్పుడో గీత దాటారు కదా. ఇంతకాలం వారిని ఎందుకు వైసీపీ అధిష్టానం ఉపేక్షించింది? ఇంత సడన్గా వారిపై చర్యలు ఎందుకు తీసుకోమంటోంది? అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం హాట్ టాపిక్గా మారింది. ఈ నిర్ణయం వెనుక ఏదో వ్యూహం ఉందన్న దానిపై చర్చ సాగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గీత దాటిన 4 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్లకు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన ఉండవల్లి శ్రీదేవితో సహా ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, సి రామచంద్రయ్యపై వైసీపీ అధిష్టానం ఫిర్యాదు చేసింది. నెల్లూరు జిల్లా నుంచి ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎంతో కాలంగా వైసీపీ అధిష్టానాన్ని ధిక్కరించారు. పార్టీ అధినేత తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వారంతా వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. వారితో పాటు మరో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా వైసీపీకి దూరమయ్యారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీ విప్పును ధిక్కరించి ఈ ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యర్థికి ఓట్లు వేశారు. తెలుగుదేశం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన పంచుమర్తి అనురాధ విజయానికి వీరు దోహదపడ్డారు. అప్పుడెప్పుడో జరిగిన ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీలోని 4 ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపుకు వీళ్లు ఓట్లేశారన్నది పార్టీ అభియోగం మోపింది. పార్టీ సస్పెండ్ చేసిన దగ్గర నుంచి ఈ 4 ఎమ్మెల్యేలు టీడీపీతో కలిసిపోయారు. ఇప్పుడు వీళ్ల 4 అనర్హత వేటు వెయ్యాలని పార్టీ తరపున అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ అందింది. అధికార పార్టీ తరపున అనర్హత వేటుకు లేఖ అందింది కాబట్టి వేటు పడటం ఖాయమనే అనుకోవాలి. కాకపోతే ఇప్పుడు అనర్హత వేటు వేసి ఏం ఉపయోగమో జగన్మోహన్ రెడ్డికే తెలియాలన్న చర్చ సాగుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇంత ఆలస్యంగానైనా వేటు వేయాలన్న నిర్ణయం వైసీపీ అధిష్టానం తీసుకోవడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా అని ఆలోచిస్తే మరో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో వీళ్లపై అనర్హత వేటు వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే. అయితే వచ్చే నెల ఆఖరులో రాజ్యసభ ఎన్నికల ప్రకటన వెలువడనుంది.
రాష్ట్రం నుంచి 3 స్థానాలు ఖాళీ అవడంతో వాటికి ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఆ 4 ఎమ్మెల్యేలకు ఓటు హక్కు లేకుండా చేసేందుకే వైసీపీ ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు. అందుకే వెంటనే స్పీకర్ కూడా వైసీపీ ఫిర్యాదు మేరకు ఆ ఎమ్మెల్యేలపై వేటు వేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో వైసీపీకి రాజీనామా చేసిన 2 ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, సి రామచంద్రయ్యలపైన కూడా అనర్హత వేటు వేయాలని పార్టీ తరపున శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజుకు లేఖ అందింది. అయితే వీళ్ళిద్దరూ వైసీపీకి రాజీనామా చేశారు. వంశీ జనసేనలో చేరగా రామచంద్రయ్య టీడీపీలో చేరారు. వీళ్ళిద్దరిపైన అనర్హత వేటు వేయడం మాత్రం వ్యూహాత్మకమనే చెప్పాలి. ఎలాగంటే వంశీ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా 2021లో ఎన్నికయ్యారు. ఈయన కాలపరిమితి ఇంకా 2 ఏళ్లుంది. అలాగే రామచంద్రయ్య ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈయన కాలపరిమితి మరో 3 ఏళ్లుంది. అంటే వీళ్ళిద్దరిపైన అనర్హత వేటుపడి స్థానాలు ఖాళీ అయితే వీళ్ల స్థానంలో మరో 2కి అవకాశం ఇవ్వొచ్చని జగన్ ఆలోచించినట్లున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ 2 స్థానాలను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడితేనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆ స్థానాలకు నోటిఫికేషన్ ఇస్తుంది. అదే జరిగితే ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కని వాళ్లల్లో ఎవరినైనా 2ని జగన్ ఎమ్మెల్సీలుగా పంపే అవకాశముంది. కాబట్టి ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వల్ల పార్టీకి లాభమే అనుకోవాలి. కాగా తమపై అనర్హత వేటు వేయాలని వైసీపీ చేసిన ఫిర్యాదుపై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. తనకెలాంటి నోటీసులు ఇవ్వలేదని, ముందు తన వివరణ తీసుకోవాలన్నారు. నోటీసులు వచ్చాక దీనిపై స్పందిస్తానని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఉండవల్లి శ్రీదేవి కూడా అక్కడికొచ్చారు. వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన దగ్గర నుంచి ఉండవల్లి శ్రీదేవితో పాటు ఈ 4 ఎమ్మెల్యేలు టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే చంద్రబాబుతో పాటు ఎన్నికల సంఘం ప్రతినిధుల దగ్గరికి శ్రీదేవిని తీసుకువెళ్లడంపై వైసీపీ నేత, రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు కూడా కామెంట్ చేశారు. వైసీపీలో సస్పెండ్ అయిన వారితో కలిసి ఈసీ దగ్గరకు వెళ్లడమా అంటూ ఎద్దేవా చేశారు. విశ్వసనీయత, విలువల గురించి తరచూ మాట్లాడుతుంటారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. విలువలతో కూడిన రాజకీయం చేస్తామంటుంటారు. దానికి తగ్గట్లే అధికారంలోకి రాగానే భారీ ప్రకటన కూడా చేశారు. వలసలను ప్రోత్సహించబోమని, తమ పార్టీలోకి రావాలనుకునేవారు పదవులకు రాజీనామా చేసి వస్తే ఆహ్వానిస్తామన్నారు. అయితే తర్వాత 5 విపక్ష ఎమ్మెల్యేలు తనకు జైకొట్టి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు రాజీనామా ప్రసక్తే తేవడం లేదు. పైపెచ్చు తన పార్టీ నుంచి సస్పెండ్ చేశానంటున్న 4 ఎమ్మెల్యేలపై చర్యలకు తాజాగా స్పీకర్కు ఫిర్యాదు చేశారు. దాంతో విలువలకు జగన్ కొత్త అర్థం చెప్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలింత సడన్గా వారిపై చర్యలు తీసుకోవాలనుకోవడం వెనుక సీఎం లెక్కలేంటన్న చర్చ మొదలయ్యింది. బర్నింగ్ పాయింట్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. రెబల్ ఎమ్మెల్యేలపై ఇంతకాలం తరువాత వైసీపీ యాక్షన్ షురూ అనడానికి కారణం ఏంటి? ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పుల నేపథ్యంలో వలసలను నిరోధించడానికి ఏదో వ్యూహమా? గీత దాటితే అనర్హత తప్పదన్న సంకేతాలను ఇతరులకు ఇవ్వడమే ఉద్దేశమా? వైసీపీలో ఏం జరుగుతోంది? అసమ్మతి ఎమ్మెల్యేలు స్వరం పెంచి టీడీపీ బాట పట్టడానికి కారణం ఏంటి? మరి గతంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేల విషయంలో చర్యలెందుకు లేవు?
ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? రాజకీయ విలువల గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినంతగా ఎవరూ మాట్లాడరు కూడా. అలా విలువలతో కూడిన రాజకీయం చేస్తామంటూ నిత్యం వల్లివేసే జగన్ ఆ విలువలకే కొత్త భాష్యం చెప్తున్నట్లు వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీతో విభేదించిన 4 సొంత ఎమ్మెల్యేలపై ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారాయన. ఆ 4 ఎమ్మెల్యేలతో పాటు వైసీపీని వీడిన 2 ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు, మండలి చైర్మన్కు ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విప్పును ధిక్కరించారు కాబట్టి వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలనుకోవడం సబబే. మరి వైసీపీలో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేల విషయంలో అదే నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ మొదలయ్యింది. 2019లో టీడీపీ తరపున గెలిచిన 4, జనసేన నుంచి గెలిచిన 1, మొత్తం 5 ఎమ్మెల్యేలు వైసీపీ పంచన చేరారు. ఆయా నియోజకవర్గాల్లో వారు అధికారికంగా వైసీపీ ఇన్ఛార్జీలుగా కూడా వ్యవహరిస్తున్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వారిపైన అనర్హత వేటు వెయ్యాలా వద్దా అనే వాదన కొనసాగుతోంది. పార్టీతో విభేదించారంటూ 4 సొంత ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమైన వైసీపీ ప్రతిపక్షాల నుంచి తన చెంతకు వచ్చిన వారిపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచి ఆ తర్వాత గన్నవరం ఎమ్మెల్యే వల్లభినేని వంశీ, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, గుంటూరు పశ్చిమం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మద్దాలి గిరిధర్, చీరాల శాసనసభ్యుడు కరణం బలరాం వైసీపీ పంచన చేరారు. జనసేన తరపున నెగ్గిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా వైసీపీలో చేరారు. ఆయా నియోజకవర్గాల్లో వారు ఇప్పుడు వైసీపీ సమన్వయకర్తలుగా కొనసాగుతున్నారు. వారు వేరే పార్టీల నుంచి వచ్చారని, వారిపైన చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని జగన్ ఎందుకు మర్చిపోయారు? వైసీపీని విభేదించి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై వైసీపీ అధిష్టానం అనర్హత వేటు వేయించాలని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా అదే బాటలో నడుస్తుందా అన్న ప్రశ్నలు తెరమీదకొచ్చాయి. మీ ఎమ్మెల్యేలు ఎంతో, మా ఎమ్మెల్యేలు అంతే అన్న రీతిలో తెలుగుదేశం కూడా రెబల్ ఎమ్మెల్యేలపై కూడా స్పీకర్కు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఫిర్యాదు చేయడానికి ఆ పార్టీ కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయటంలో వైసీపీ అధిష్టానం బిజీగా ఉంది. మార్పులు చేర్పులతో సిట్టింగులకు టిక్కెట్లు వస్తాయో లేదో అన్న టెన్షన్ పుట్టిస్తోంది. అలా తమ టిక్కెట్లను ఎడాపెడా చించేస్తున్న జగన్పై ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇలాంటి సమయంలో రాజ్యసభ ఎన్నికల్లో వారంతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఓటేస్తారా లేదా అనేది అనుమానమే. పీకల దాకా కోపంగా ఉన్న సదరు ఎమ్మెల్యేలు పార్టీకి షాకిచ్చేందుకు సిద్ధమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఎవరెలాంటి నిర్ణయం తీసుకుంటారో అర్థం కాని గందరగోళంలో వైసీపీ అధినాయకత్వం ఉంది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకే ఆ 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమైందంటున్నారు. తద్వారా సొంత పార్టీ ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా మాట్లాడి సర్దుబాటు చేసుకోవటం సాధ్యం కాదనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు భావిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేరికలు ఊపందుకున్నాయి. తెలుగుదేశం పార్టీలో వివిధ జిల్లాల నుంచి
కీలక నాయకులు వచ్చి చేరుతున్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బావమరిది, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి ఇటీవలే టీడీపీలో చేరారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గడికోట ద్వారకానాథరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. తన బావ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సునందరెడ్డి దంపతులు మినహా ఇతర కుటుంబ సభ్యులందరూ టీడీపీలో చేరామని ఆయన అన్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సైతం టీడీపీలో చేరారు. ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. దాడి వీరభద్రరావుతో పాటు ఆయన కుమారులు దాడి రత్నాకర్, జైవీర్ కూడా వైసీపీకి రాజీనామా చేశారు. దాడితో పాటు అనకాపల్లి జిల్లాకు చెందిన పలువురు నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీ నుంచి మరికొంతమంది నాయకులు టీడీపీలో చేరబోతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. ఏ పార్టీ ఎమ్మెల్యే పైనైనా అనర్హత వేటు విషయంలో అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్దే అంతిమ నిర్ణయం. కాబట్టి అధికార పార్టీ ఫిర్యాదు మేరకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశముంది. వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి అంతకు ముందే ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే వైసీపీకి లాభిస్తుంది. రెబల్ ఎమ్మెల్యేలు వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉండదు. మరోపక్క పార్టీ మారిన ఎమ్మెల్సీల పైన అనర్హత వేటు వేస్తే ఆ స్థానాల్లో ఇద్దరు కొత్తవారికి అవకాశం కల్పించే వీలు సీఎం జగన్కు కలుగుతుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది. అటు తెలుగుదేశం కూడా తమ రెబల్ ఎమ్మెల్యేలపైన వేటు వేయాలని ఫిర్యాదు చేస్తే వాటి విషయంలో స్పీకర్ సానుకూలంగా స్పందించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మొత్తం మీద ఏపీలో రాజకీయాలు హాట్గా మారుతూ పార్టీల ఫిరాయింపులు, చర్యలతో ఆసక్తి రేపుతోంది. అసలు ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెప్తోంది? ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా పార్టీల మధ్య ఫిరాయింపులు సర్వసాధారణంగా మారాయి. చట్టం తెచ్చినా ఉపయోగం లేకుండా పోయిందా? దేశవ్యాప్తంగా జరిగిన ఫిరాయింపుల ఉదంతాలు ఏంటి? కోర్టులు చెప్పిన తీర్పులేంటి? అవకాశం మేరకే ప్రజాప్రతినిధులపై అనర్హత విషయంలో స్పీకర్ల నిర్ణయాలు ఉంటున్నాయా? అధికార పార్టీల ఫిరాయింపులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయా? భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పార్టీ ఫిరాయింపులు. పార్లమెంట్, శాసనసభలకు ఒక పార్టీ నుంచి ఎన్నిక కావడం, రకరకాల ప్రలోభాలకు తలొగ్గి మరో పార్టీలకు ఫిరాయించడం షరామామూలయ్యింది. వీటిని సమర్థవంతంగా నిరోధించడం కోసం 1985లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. ఇందుకు అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేసి 10వ షెడ్యూల్లో చేర్చారు. ఈ చట్టం ప్రకారం పార్టీ ఫిరాయించిన చట్టసభల సభ్యుడిపై అనర్హత వేటు వేయడమే కాకుండా తదుపరి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించవచ్చు. భారత రాజకీయ వ్యవస్థ ఫిరాయింపులతో ప్రభావితమవుతోంది. ఈ పరిస్థితి రాజకీయ వ్యవస్థలో ఎక్కువ అస్థిరతను, గందరగోళాన్ని తెచ్చిపెట్టింది. 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం రాజకీయ ఫిరాయింపులను అరికట్టడానికి ఫిరాయింపుల వ్యతిరేకతపై 52వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసింది. దీన్ని రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో చేర్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 101, 102, 190, 191లు కూడా పార్టీ ఫిరాయింపులను తెలుపుతాయి. బహుళ పార్టీ పార్లమెంటరీ వ్యవస్థలో ఫిరాయింపులు మామూలే, పార్టీల ఆందోళన మామూలే. ఫిరాయింపులను నిరోధించేందుకు తీసుకొచ్చిన చట్టాన్ని సవరిస్తూ ఎప్పటికప్పుడు పకడ్బందీ చేస్తారు. సభ్యులు కొత్త మార్గం కనుక్కుని ఫిరాయింపులను కొనసాగిస్తారు. అన్నీ చట్ట ప్రకారమే జరుగుతుంటాయి.
ఫిరాయింపుల చట్టం ఉల్లంఘించారని సభ నుంచి అనర్హులైన వారు చాలా తక్కువ. ఫిరాయించిన వారి మీద చర్య తీసుకునేందుకు స్పీకర్ కార్యాలయాలు ఎనలేని జాప్యం చేస్తాయి. కోర్టులు ఒక పట్టాన ఈ విషయాన్ని తేల్చలేవు. అందువల్ల ఫిరాయింపుల్లో నైతికత మీద చర్చ బాగా బలహీనపడింది. ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకు పరిమితమైన రాజకీయం కాదు. కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రాల్లో అధికారం కోసం ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. పశ్చిమ బంగాల్లో 40 మంది తృణమూలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి ఫిరాయించడానికి సిద్ధంగా ఉన్నారని ఎన్నికల సమయంలో స్వయంగా ప్రధాని మోదీ చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో మెజారిటీ సీట్లు సాధించిన బీజేపీ రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి అక్కడి పార్టీలను చీల్చి ఫిరాయింపులు ప్రోత్సహించింది. మహారాష్ట్రలోనూ భారీగా ఫిరాయింపుల పర్వం కొనసాగింది. శివసేనలో వచ్చిన చీలిక అక్కడి మహాగఠబంధన్ ప్రభుత్వమే కుప్పకూలేలా చేసింది. ఆ తర్వాత ఎన్సీపీలో కూడా భారీ చీలిక వచ్చింది. ఇలా ఒక్క రాష్ట్రం కాదు, మధ్యప్రదేశ్, గోవా ఇలా పలు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు సర్వసాధారణంగా మారాయి. మ్యాజిక్ ఫిగర్కు అటూ ఇటూగా ఏదైనా పార్టీలు ప్రభుత్వాల్ని ఏర్పాటు చేస్తే ప్రతిపక్షాన్ని మరింత బలహీనంగా చేసి వారి వైపు తిప్పుకోవడం ఇప్పుడు అధికార పార్టీలు చేస్తున్న పనిగా మారింది. అధికారంలో లేనప్పుడు ఫిరాయింపుల గురించి ఆందోళన చెందాయి తప్ప అవసరమైనప్పుడు ఈ పార్టీలన్నీ ఫిరాయింపుల మీదే బతికి బట్టగట్టాయి. ఫిరాయింపుల గురించి ఆందోళన 1967 ఆగస్టు 11న మొట్టమొదటిసారి లోక్సభలో మొదలైంది. అప్పటి నుంచి దాదాపు ఎడతెరిపి లేకుండా ఫిరాయింపుల మీద పార్లమెంటులో అన్ని పార్టీల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. నిజానికి పార్లమెంటులో మొట్టమొదటిసారి ఫిరాయింపుల మీద చర్చ మొదలుపెట్టింది తెలుగు సభ్యుడే. 1967 ఆగస్టు 11న లోక్సభలో కాంగ్రెసు సభ్యుడు పెండేకంటి వెంకట సుబ్బయ్య ఈ చర్చ మొదలుపెట్టారు. దీని ఫలితమే వైబీ చవాన్ కమిటీ. ఇందులో ఉన్నవాళ్లంతా హేమాహేమీలు. ఈ కమిటీ నివేదిక 1969 ఫిబ్రవరి 18న లోక్సభ ముందుకొచ్చింది. ఫిరాయింపులు నిషేధించేందుకు పార్టీలకు ప్రవర్తనా నియామావళి ఉండాలని, దిగువ సభలో సభ్యులు కాని వాళ్లను కేబినెట్లోకి తీసుకోరాదని ఈ కమిటీ అభిప్రాయపడింది. వైబీ చవాన్ సిఫార్సుల ఆధారంగా 1973లో 32వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొచ్చారు. పార్టీ సభ్యత్వం కోల్పోయినా, పార్టీ అనుమతి లేకుండా సభలో ఓటింగ్ నుంచి గైర్హాజరైన, విప్ను ధిక్కరించిన సభ్యుడు సభలో కొనసాగేందుకు అనర్హుడని బిల్లు పేర్కొంది. అయితే ఎమర్జెన్సీ రావడంతో దీన్ని పరిశీలించేందుకు ఉద్దేశించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఉనికి కోల్పోయింది. తర్వాత 1978లో మరొక ప్రయత్నం జరిగింది. ఆగస్టు 28న ఫిరాయింపులు నిషేధించేందుకు 48వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొచ్చారు. చాలామంది సభ్యులు బిల్లు మీద అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ బిల్లును సభ ముందు ఉంచలేకపోయారు. డిసెంబర్ 1984 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఫిరాయింపుల చట్టం మీద మళ్లీ చర్చ మొదలైంది. 1985 జనవరిలో రాజ్యాంగం 52వ సవరణ బిల్లుగా లోక్సభ ముందుకొచ్చింది. 2 సభల్లో పాస్ అయ్యింది. ఫిబ్రవరి 15న రాష్ట్రపతి ఆమోదం రావడంతో చట్టమయ్యింది. మార్చి 18 నుంచి అమల్లోకొచ్చింది. ఇందులో లొసుగులున్నాయని, ఫిరాయింపులు ఆగడం లేదని, చట్టాన్ని ఇంకా దృఢపరిచి ఫిరాయింపులు ఆపాలని 2003 మార్చి 5న 97వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొచ్చారు. టీడీపీలో ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు మధ్య వైస్రాయ్ సంక్షోభం మొదలుకొని 2014లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి తగినంత ఆధిక్యత వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ఫిరాయింపజేసి మంత్రి పదవులు కూడా ఇవ్వడం దాకా ఫిరాయింపుల పర్వమే.
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పూర్తిగా విలీనం చేసుకోవడం కూడా చర్చకు దారితీసింది. మరోవైపు తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు 4 బీజేపీలో చేరడం వంటి ఘటనలు కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ సాగాయి. ఇప్పుడు తాజాగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు, ఫిరాయింపు రాజకీయాల చుట్టూ తిరుగుతున్న ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ల నిర్ణయమే తుది నిర్ణయం కానుంది. అయితే ఈ అంశంలో కోర్టులకు సమీక్షించే అవకాశం ఉందని పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదేమైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రోత్సహించాలన్నా, చర్యలు తీసుకోవాలన్నా ఆ పరిస్థితుల్లో ఉన్న అధికార పక్షానికే సాధ్యమవుతుంది. అయితే ఫిరాయింపులను ఓటర్లు ఎప్పుడూ సీరియస్గా తీసుకున్నట్లు లేరు. ఫిరాయించిన వాళ్లు మంచి మెజారిటీతో గెలుస్తున్నారు. ఫిరాయించిన పార్టీలు అఖండ విజయం సాధిస్తున్నాయి. ఇది ఇవాల్టి బర్నింగ్ పాయింట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.